హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 5 స్టార్ రుచులు. నేను మీ స్వప్న. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీలో ఒక మంచి అమేజింగ్ రెసిపీని చేయబోతున్నాను. లుక్ కానీ టేస్ట్ కానీ రిచ్గా రెస్టారెంట్లో చేసినట్లుగానే ఉంటుంది. ఈ రెసిపీని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఇంకా కావాలి అనే విధంగా ఈ రెసిపీ ఉంటుంది. ఇది ఒక మంచి స్టార్టర్ రెసిపీ అండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తప్పకుండా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్దాము. ముందుగా నేను ఒక 4 బంగాళదుంపల్ని ఫ్రెష్గా వాటర్లో కడిగేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిపైన ఉన్న స్కిన్ని ఇలాగా తీసేయాలి. చూడండి, నేను ఉన్న 4 బంగాళదుంపలకి స్కిన్ని తీసేసాను. వీటిని ఇప్పుడు సన్నగా పొడవుగా స్టిక్స్ లాగా అన్నింటినీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, అన్నింటినీ ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఆలూ పీసెస్ని ఆ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఆలు ముక్కలు నల్లపడకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని వాటర్లో వేసిన ఆలు ముక్కలన్నీ వాటర్ లేకుండా ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులో ఇప్పుడు నేను ఒక 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక ఈ కార్న్ ఫ్లోర్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెడదాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆలు ముక్కలు ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ని వేసి వేడి చేశాను. చూద్దాము, ఆయిల్ వేడయిందా లేదా అని ఒక ఆలు ముక్కని వేసి చెక్ చేసుకుందాము. చూడండి, బబుల్స్ అనేవి వస్తున్నాయి, అంటే ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇందులో వేద్దాము. ఇలా ఆయిల్లో సరిపడినన్ని ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఆలు సరిగ్గా ఫ్రై అవ్వదు. ఆలు ముక్కలు వేసిన ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఒకసారి అన్నింటినీ ఇలా గరిటె తీసుకొని కలపండి. కలిపేసి రివర్స్ చేయండి. ఆలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. థిక్ బ్రౌన్ కలర్ రాకూడదు, జస్ట్ లైట్గా బ్రౌన్ కలర్లోకి రావాలంతే. చూడండి, ఆలు ముక్కలు మనకి లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని బయటకు తీసేద్దాము. ఇలా జల్లి గంటతో ఆయిల్ ఏమీ రాకుండా బయటకి తీసేసి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలాగే బ్యాలెన్స్డ్ ఆలు ముక్కలన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. చూడండి, కట్ చేసుకున్న ఆలు ముక్కలన్నింటినీ ఫ్రై చేశాను. ఇవి సేమ్ మనం బయట మాల్స్లో సినిమా థియేటర్స్లో ఎలాగైతే ఉంటాయో అలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకున్న కడాయిలో నుంచి ఆయిల్ అంతా తీసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు వీటిని కాస్త త్వరగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి నేను ముందుగా ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక
ఇందులోకి 1 టీ స్పూను తెల్ల నువ్వులని యాడ్ చేస్తున్నాను. ఈ నువ్వులని కూడా ఆయిల్లో కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు అలాగే పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి నేను టేస్ట్కి సరిపడినంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఉప్పుని యాడ్ చేశాక ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి 1 టీ స్పూను సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొక టీ స్పూను చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మరొక టీ స్పూను టమాటో సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే పావు టీ స్పూను మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఇంకొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని లిక్విడ్ లాగా కలుపుకోవాలి. దానికోసం సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా కార్న్ఫ్లోరు అలాగే వాటర్ని బాగా కలుపుతున్నాను. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత స్పూన్తో ఇలా దీన్ని కలుపుతూనే ఉండండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వాటర్ తొందరగా చిక్కబడిపోతుంది. అందుకని కలుపుతూ 1/2 నిమిషం ఫ్రై చేయండి. 1/2 నిమిషం తర్వాత ఇందులోకి నేను హనీని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. హనీ వేయడం వల్ల ఇంకాస్త మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆలూ స్టిక్స్ని వేస్తున్నాను. ఆలూ స్టిక్స్ వేశాక అన్నింటినీ ఈ మిశ్రమంతో కలిసేలాగా జాగ్రత్తగా కలపండి, లేదంటే స్టిక్స్ అనేవి ముక్కలుగా విరిగిపోతాయి. ఇలా వీటిని ఇంకొక 1/2 నిమిషం ఫ్రై చేయండి. 1/2 నిమిషం తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కొత్తిమీరని ప్లేట్లో వేసుకున్నాక గార్నిషింగ్కి వేస్తాను. చూడండి, చాలా టేస్టీగా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇలా సర్వ్ చేసుకున్నాక ఇందులోకి పైన చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేస్తున్నాను. చూడండి, క్రిస్పీగా హనీ చిల్లీ పొటాటోస్ రెసిపీ రెడీ అయిపోయింది. లుక్ కానీ టేస్ట్ కానీ సేమ్ రెస్టారెంట్ లాగే ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.